హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్. ఈ బ్రేక్ఫాస్ట్ని మనం రవ్వతో చేసుకుంటామండి. చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉంటుంది. ఇడ్లీ దోశ తిని బోర్ కొడుతుందా? అయితే వెంటనే ఈ బ్రేక్ఫాస్ట్ని ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ ఆయిల్తో ఈ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకుంటాము. మరి సింపుల్ అండ్ టేస్టీ ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో చూపించిన కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వని తీసుకున్నానండి. అదేనండి ఉప్మా రవ్వ, సూజీని తీసుకున్నాను. ఆ తర్వాత ఏ కప్తో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్తో 3/4 కప్పు పెరుగు వేసుకున్నాను. వేసుకొని పెరుగు రవ్వ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ ఫస్ట్ కొంచెమే యాడ్ చేసుకోవాలి. కొంచెం వేసుకున్న తర్వాత అందులో ఒక 1/2 కప్ అని వాటర్ని తీసుకొని కొన్ని వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కడ కూడా లంప్స్ లేకుండా ఆ రవ్వనంతా బాగా కలుపుకోవాలి. ఇడ్లీ పిండి బ్యాటర్ ఎలా ఉంటుందో అదే విధంగా మనం ఈ రవ్వని కలుపుకోవాలి. చూడండి, మనకి రవ్వ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత దానిపై ప్లేట్ని పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు సెట్ అవ్వనివ్వాలి. స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని అందులో 3 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అవి చిట్టపట్టలు ఆడేటప్పుడు సన్నగా కట్ చేసుకున్నాం ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి ముక్కల్ని రౌండ్గా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, పుదీనాను వేసుకోవాలి. తర్వాత సన్నగా తురుముకున్న క్యారెట్, నేను ఇక్కడ గాజర్ తీసుకున్నాను. దాని ప్లేస్లో మీరు క్యారెట్ అయినా తురుముకొని వేసుకోవచ్చు. తర్వాత మీడియం సైజు ఒక బంగాళదుంపల్ని సన్నగా తురుముకొని వేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకొని వేసుకుంటే బ్రేక్ఫాస్ట్ మరింత రుచికరంగా ఉంటుంది. చూసారా, మనకి ఇక్కడ బంగాళదుంప అలాగే క్యారెట్ ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక టమాటాని తీసుకున్నాను. టమాటా కొంచెం సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ టమాటా మగ్గిపోయింది కదా. ఇలా మగ్గిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ కారము, అలాగే 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మన రవ్వ కలుపుకునేటప్పుడు కొంచెం వేసుకున్నాం కదా, ఇందులో కూడా కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను వేసుకున్న ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి. అందులో 1/2 టీ స్పూన్, ఇందులో 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 నిమ్మకాయ ముక్క జ్యూస్ని అందులో వేసుకోవాలి. గింజలు లేకుండా జ్యూస్ని అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ వెజిటేబుల్ ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి రవ్వ మూత తీసి చూద్దాము. చూడండి, రవ్వ బాగా నానిపోయింది కదా. అలా నానిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం ఫ్రై చేసుకున్న వెజిటేబుల్ వేసుకోవాలి. దానిపైన సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అలాగే 1 పించ్ వంట సోడా వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. వంట సోడా వేసుకోవడం ద్వారా ఈ బ్రేక్ఫాస్ట్ బాగా వస్తుంది. తర్వాత
మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ రవ్వతో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత చూడండి బాగా తిక్కుగా ఉంది కదా, అందులో కొన్ని వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ పైన ఒక లోతున్న ప్యాన్ పెట్టుకొని మీరు స్లాంట్గా ఉన్నదైనా తీసుకోవచ్చు, లేదంటే ఇలా లోతున్న ప్యాన్లోకైనా దీన్ని రెడీ చేసుకోవచ్చు. ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ చుట్టూ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అందులో మనం రెడీ చేసుకున్న రవ్వ మిశ్రమం వేసుకోవాలి. మీకు ఎంత సైజులో కావాలనుకుంటే అంత సైజులో మనం ఈ రవ్వ మిశ్రమం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఉండేలాగా సరి చేసుకోవాలి. ఆ తర్వాత దానిపై మూత నుంచి ఉడికించుకోవాలి. మూత ఉంచడం ద్వారా పైన మనకి రవ్వ అనేది చక్కగా ఉడుకుతుంది. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, మనకి పైన ఇలా పచ్చిదంతా పోయి కొంచెం ఉడికిన తర్వాత దీన్ని స్పూన్తో కానీ గరిటెతో కానీ తిప్పుకోవడం ఇబ్బంది కాబట్టి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. చూడండి ఇటు సైడ్ ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని తిరగ తిప్పేసుకోవాలి. స్టవ్ని సిమ్లో ఉంచి మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడుతుంది. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 2 వైపులో కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఆ ప్యాన్లోనే 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని రవ్వ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకొని స్పూన్తో సరిపడినంత వేసుకొని అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండేలాగా సరి చేసుకోవాలి. దానిపై మూత నుంచి ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దాన్ని మెల్లగా ఒక ప్లేట్లోకి తీసుకొని రెండో వైపు తిరగ తిప్పేసుకోవాలి. లోతుగా ఉంది కదండి, స్పూన్తో మనం అటు ఇటు కలపడం ద్వారా అది ఇరిగిపోతుంది కాబట్టి మెల్లగా ప్లేట్లోకి తీసుకొని రెండో వైపు తిరగ తిప్పేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దానిపై మూత నుంచి ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత చూడండి 2 వైపులు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, దీన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మిగతా పిండిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి. నేను ఇక్కడ 4 ఆయిల్ వేసుకున్నాను. ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో చూడండి, చాలా బాగుందండి. టేస్ట్ మాత్రం మనం చాట్ మసాలా, గరం మసాలా ఇవన్నీ వేసుకున్నాము. అలాగే క్యారెట్, బంగాళదుంప వేసుకున్నాము. చాలా సూపర్గా ఉంది. మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్ వేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న వాటిని అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగున్నాయి కదా, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. చాలా సూపర్గా ఉన్నాయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో అర్థం కానప్పుడు, రుబ్బుకున్న పిండి ఏం లేనప్పుడు అప్పటికప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ని ఇలా ఇన్స్టెంట్గా రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసి పెట్టారనుకోండి, మీ ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అవ్వాల్సిందే. చాలా సూపర్గా ఉంటుంది. కొంచెం కొత్తగా ఇలా డిఫరెంట్గా చేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు డైరెక్ట్ ఇలాగైనా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే టమాటో సాస్ లేదంటే కొబ్బరి చట్నీ, పల్లి చట్నీతోనే సర్వ్ చేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉంటుంది. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకొని అయినా సర్వ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ అయినా తినేయచ్చు. నేను ఇక్కడ పీసెస్ లాగా కట్ చేశాను. చూసారా ఫ్రెండ్స్, రవ్వ లోపల కూడా చక్కగా ఉడికిపోయింది. చాలా బాగుందండి. బ్రేక్ఫాస్ట్ చూస్తుంటేనే నోరూరుతుంది కదా, చాలా యమ్మీగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. లోపల కూడా ఫ్లఫీగా ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. కొంచెం వంట సోడా వేసుకుంటే ఈ బ్రేక్ఫాస్ట్ మరింత రుచికరంగా ఉంటుంది, చాలా బాగా వస్తుంది. ఏంటి ఫ్రెండ్స్, ఈ బ్రేక్ఫాస్ట్ నచ్చిందా? అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.